జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వాస్ ఉగాది నామ సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, అనేక ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయని, అటువంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు మీడియా కమిషన్ ఎంతగానో తోడ్పాటును అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ డికే బార్వా, ఎస్సీఏ మీడియా మేనేజర్ జే కిషన్, ప్రముఖ సంఘ సేవకుల మట్టపల్లి హనుమంతరావు, శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగారాజు తదితరులు మాట్లాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్లు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ బులుసు సాయి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. జర్నలిస్టుల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో విశాఖ జిల్లా కార్యదర్శి పి నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ కార్యదర్శి కె మదన్, చిన్న పత్రికల సంఘ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఖర్చులు గట్ట ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గించుకోమని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7. అలాగే రాజ్యపూజ్యం కూడా అంటే మన గురించి చెప్పేవాళ్ళు 5గురు మాత్రమే ఉంటే, మన వెనకాతల మన్నే తిట్టేవాళ్ళు, మన కించపరిచే వాళ్ళు 7గురు మంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ మేషరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వాక్కును, మాటలను జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నామండి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం వృషభ రాశి వాళ్ళకి ఆదాయం బాగున్నది. అలాగే ఖర్చు కూడా జాగ్రత్తగా వచ్చి పెట్టుకుంటున్నారు. అలాగే వృషభ రాశి వాళ్ళ ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి కొంత ధనముని మీరు దాచుకుంటున్నారు. సైడ్ ఇవ్వండి నారాయణ గారు. ఈ చీరల్ని గాజుబాబు యూనిట్ తరఫున రాంబాబు గారు అందజేశారు రవికుమార్ సహకారంతో. రండమ్మా పప్పు తీసుకో శ్రీనివాస్. ప్రతి ఏటా కూడా జర్నలిస్ట్ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, సుఖమయ జీవనం గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఈ ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా మన రాష్ట్ర నాయకులను ఆహ్వానించుకుంటున్నాం. ఈరోజు మన రథసారథులు అందరూ కూడా విచ్చేశారు. వారికి విశాఖపట్నం యూనియన్ల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మన 3 యూనియన్లు కూడా, 1 వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, 2 బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, 3 స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్. మన ఈ అసోసియేషన్లు అందరూ కూడా మనం సంయుక్తంగా, నేను ఎక్కువ కష్టపడ్డానో లేకపోతే ఇంకొకరు ఎక్కువ కష్టపడ్డారనో కాదు, అందరూ కలిస్తేనే మన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీకు తెలుసు, మనం ఎవరి సహాయం తీసుకోకుండానే మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. మన అధ్యక్షులు నారాయణ గారు కానీ మనకంతా కూడా యూనియన్లో ముందుగా మన సమావేశాల్లో డిస్కస్ చేసుకుంటాం. మన కార్యవర్గ సమావేశం 2-3 సార్లు మీట్ అయ్యి మనం ఈసారి ఎలా చేయాలనేది కూడా మాట్లాడుకొని ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తుందనే సంగతి మీ అందరికీ తెలుసు. జరుగుతుంది. దయచేసి మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో మహిళలే ఇన్వాల్వ్ అవ్వాలి. మళ్ళీ మా వైఫ్ పక్కకి వెళ్తుంది నాకు ఇచ్చేయండి కోపం అనేది మాత్రం దయచేసి అడగండి.
మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇద్దాం. ఈరోజు మనం కూడా వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి. నమస్తే అండి. నాకు యాక్చువల్లీ ఫ్లూయెంట్గా తెలుగు రాదు. అందరికీ ఉగాదికి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇన్వైట్ చేసి ఇక్కడ అంత రెస్పెక్ట్ చూపించేస్తారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ విష్ యూ హ్యాపీ అవసరమని రాసిన వార్తకు వచ్చినటువంటి ఈ ప్రతిఫలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి మీడియా కౌన్సిల్ వచ్చినందుకు ఒక రకంగా సంతోషం ఉన్నది. మీడియాకు సంబంధించి మనకు ఒక రక్షణకు అవసరమైన ఏర్పాటు